నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చేసరికి రాష్ట్ర హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన ఎందుకు పూర్తి అవ్వట్లేదు విచారణ అనే అంశం మీద విచారణ జరుగుతుంది. అసలు ఈ విషయం మీద మీరేమంటారు? మంచి క్వశ్చన్ అండి. నువ్వు నేను ఇంకొకరో ప్రతి ఒక్కరు మనసుల్లోనూ వాళ్ళ మెదడులోనూ నానే విషయం అంత బాధాకరం. వాస్తవంగా నేను ప్రధాన పేపర్లో ఏం వచ్చిందో అది ఆర్టికల్ ఒకసారి చదివి వినిపిస్తాను. కొంతమంది ఫార్ సపోజ్ అనంతబాబు అనే ఒక ఆయన ఉన్నాడు. రీసెంట్గా ఆ బూతు బొమ్మలు వీడియోలో దొరికినాయని కాదు, ఆయన ఒక్కడేలేండి, అది వేరే విషయం. అయితే ఈ అనంతబాబు అనే ఆయన ఒక దళిత వ్యక్తిని చంపి నువ్వు ఏం చేస్తావో చేసుకో అనే దర్బారు ఆ యొక్క దాన్ని ఏమంటారు నాకు పదాలు నాకు అర్థం కావట్లేదండి. ఆ ధీమా లేకుండా ఉంటే నాకంటే ఈ చట్టం న్యాయాలు నన్ను ఏమి చేయలేవు అనే ధీమా లేకుండా ఉంటే ఆ పని చేయడు. చంపి డైరెక్ట్ వాళ్ళకి డోర్ డెలివరీ చేసేసాడు. అందరికి తెలిసిన వ్యవహారమే. తెలిసిందే. మర్డర్ చేయాలంటే లేదా ఇంకొక పని తప్పు చేయాలంటే సమాజం ఏమనుకుంటుందేమో, ఒరే సమాజం నేను ఈ పనులు చేయకూడదు కదరా అని ఎవరికి వాళ్ళు నియంత్రించుకుంటా ఉండాలి. నియంత్రించుకోవాలి కూడా, ఎందుకంటే పరువు పోతుందని. ఇది దాటినోళ్ళ వ్యవహారము ఎవరికి భయపడాలి? ఫస్ట్ సమాజం అయిపోయింది. చట్టానికి, ఈ జైళ్ళకి, న్యాయస్థానాలకు భయపడాలా వాస్తవంగా. ఫస్ట్ ఇది సమాజంలో పరువు కోసం చూడాలా. రెండో స్టెప్ ఈ యొక్క కేసులు అవుతాయి దీనికోసం చూడాలా. దాన్ని దాటిపోయిన వాళ్ళని ఏ విధంగా చూస్తారు? అసలు సమాజం నుంచే ఎలిమినేట్ చేసేయాలి. ఈ సౌదీ అరేబియాలోనూ వీటిలో చేస్తూ ఉంటారు కదా, ఎలిమినేట్ ఇన్స్టెంట్గా వాళ్ళకి సత్వర పనిష్మెంట్లు ఇస్తారు కదా, ఉరేసేది ఈ పని చేస్తేనే. సో వీళ్ళ నమ్మకం ఏంది? ఇదే న్యాయస్థానాల నుంచి వీళ్ళకి బెయిల్ వస్తాయి, ప్రశాంతంగా హుషారుగా తిరగచ్చు, ఇంకొక తప్పులు చేయొచ్చు అని. అంతెందుకండి, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నారు కదా, మా అంటే వీళ్ళు ఏం చేస్తారు, 3 నెలలు జైల్లో పెడతారు, మళ్ళీ బెయిల్ పైన వచ్చేస్తాం. మీకు గుర్తునే ఉంటుంది 2.0 జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డిది. నాకు తెలిసి బెయిల్ మీద ఎక్కువ రోజులు బయట ఉన్న వ్యక్తి ఎవరయ్యా ఇండియాలో అంటే మా ఆంధ్రుడు, మా కడప జిల్లా వాసి, మా జగనన్న. గర్వంగా చెప్పుకుంటా, ఇన్ని రోజులు ఒక వ్యక్తిని బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకి అంటే ప్రధానమంత్రి స్థాయి కదా అతనిది. నరేంద్ర మోడీ గారు *5 అంతమందికి ఉండే కెపాసిటీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. లేకుండా 10 ఏళ్ల పాటు బయట తిరగలిగేవాడు కాదు. మీరు ఏ విధంగా ఆలోచన చేయండి. 10 ఏళ్ల పాటు తిరగటం ఒక వ్యక్తి అయితే ఒక సీఎం కూడా అవ్వగలిగాడు. ఓకే, ఈ కోర్టులో ఈ కేసులు ఏదైతే ఉన్నాయో, విచారణ ఏ రకంగా లేట్ అవుతుందో, ఈ లేట్ ప్రాసెస్లో కొంతమంది సీఎంలుగా, కొంతమంది ఎంపీలుగా కూడా తయారయ్యారు. అవును, అంటే ఇక్కడ న్యాయస్థానాలు కావచ్చు, సపరేట్ ఇండివిజువల్ బాడీస్ ఉంటాయి, సిబిఐ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆధీనంలో పెట్టుకోగలంట సమర్థత జగన్మోహన్ రెడ్డిగా ఉన్నది. సో ఇటువంటి వాటిలన్నిటికీ మనలాగా మండిపోయినవాడు ఒక లాయరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. సరే మాదిరి జరుగుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు హైకోర్టు పరిధిలోనో వేరే పెద్ద పెద్ద కేసులు వాటి పరిధిలోకి వెళ్తాయి కదా, వాటి ట్రయల్ పూర్తి అవ్వాలంటే పూర్తిగా ఏం చేశారు అని కనుగొని ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా ఆ కోర్టు నుంచి వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ, కొంచెం కింది స్థాయి కోర్టులు కానీ ఏం చేస్తున్నాయంటే సపరేట్ కోర్టు అంటే పెడతారు. అంటే ఆ కేసుని సపరేట్ కోర్టు పెట్టి ఒక 10 మంది 7 మంది టీంతో వాళ్ళని విచారణ చేయమని మళ్ళీ మొబిలైజ్ చేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి పూర్తి వెసులుబాటు. హైకోర్టు అయితే అంతగా డీల్ చేసేదానికి అంత పరపతి కుదరదు. ఈ చిన్న టీం ఏదైతే పెడతారో సపరేట్ కోర్టు జగన్ ఆర్థిక లావాదేవీలు అన్నప్పుడు వీళ్ళతో డీల్ చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటివన్నీ క్లియర్గా మనం ఏదైతే చర్చిస్తున్నామో ఇటువంటివన్నీ ఓపెన్గా సుప్రీంకోర్టు ముందు పెట్టి ఒక లాయర్ అయితే అడగడం జరిగింది, దీని వ్యవహారం ఎట్లా సార్, దాన్ని ఏం చేయాలని. అది ఆ విషయం వార్తాపత్రికలో ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెప్తాను చూడండి. ఆ న్యాయవాది పేరు అమికస్ క్యూరీ హన్సారియా, ఆ న్యాయవాది పేరు. అఫిడవిట్పై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇస్తుందండి. సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి. సుప్రీంకోర్టు చెప్పిన ఆయన వాయిదాలే అంటే మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైకోర్టు అటెండ్ అవ్వాలా, కోర్టుకు అటెండ్ అవ్వాలా. కానీ ఈ వారం మిస్ అయిపోతాను, ఎందుకంటే నా ముక్కి నొప్పో మోకాలు నొప్పో నాకు ఎడంక నదురుతాను అని చెప్పి, లేదా నల్లపిల్లి ఎదురు వచ్చిందని ఏదో కారణాలు చెప్పి నెక్స్ట్ శుక్రవారం ఈ 10 ఏళ్ళు ఏందని ఎవరి పరిధిలో ఉన్నది? మనం రాజ్యాంగాన్ని అంత నమ్ముతాము, అందరికీ ఒకటే కదా రాజ్యాంగం. ఈ 10 ఏళ్ళు ఒకసారి శుక్రవారం అటెండ్ అయ్యాడా? ఎంత మ్యానిపులేటర్ జగన్మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం తప్పించుకుంటాడా? మ్యాటర్ ఏంటంటే వరుసగా ఈ 2 శుక్రవారాలు లేదంటే వరుసగా 2 వాయిదాలకో అటెండ్ అవ్వకుండా ఉంటే జైలుకి ఎత్తుకొని పోయి జైల్లో పెట్టేయాలి. అది నేను కోరుతున్న, ఈ న్యాయవాది కోరుతున్న విషయం. సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి. ఎంపీలు ఎమ్మెల్యేలపై 4732 కేసులు పెండింగ్.
ఓకే. ఇప్పుడుండే ఎంపీలు ఎమ్మెల్యేల పైన 4732 కేసులు పెండింగ్. ఇంకా సాధారణ వ్యక్తులు ఎవరు తప్పు చేసే తప్పే ఉన్నది, ఎవరికైనా భరోసా వచ్చేది, ఎవరికైనా కడుపు మండినోడు ఏదైనా చేయగలుగుతాడండి. మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన త్రిపుల్ గారు ఉంటారు కదా, అవును, ఒక 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను ఎమ్మెల్యేగా అని ప్రకటించారు. అదే విధంగా మన సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ కోర్టుకి సంబంధించిన అటెండెన్స్ ఉంటుంది కదా, మీరు కంపల్సరీగా శుక్రవారం రావాలని చెప్తుంటారు. చెప్పినప్పుడు అలాగే ఒక 10 సార్లు అటెండ్ అవ్వకపోతే తీసుకొచ్చి జైల్లో దొబ్బేయండి అని పెడితే ఇంకా బాగుంటుందేమో. బాగుండేది కాదు. 10 సార్లు ఎందుకు అవకాశం ఇవ్వాలా? 2 సార్లే వరుసగా 2 వాయిదాలకు కానీ అటెండ్ అవ్వకుంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, మనకి సినిమాలు కాదు కదా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు సాధారణ మనుషులు మనమే చట్టానికి వాటికి భయపడి మనం కోర్టులకు వెళ్తా ఉన్నాం. ఏది ఎవరిపైన ఏదైనా కేసులు ఉంటే మీరు ప్రతి వారం వచ్చి సంతకం చేసుకోవాలంటే సంతకం చేయకుండా ఉంటే ఒక సాధారణ వ్యక్తికి భయం. వాడు హైదరాబాద్లో ఉంటాడో బెంగళూరులో ఉంటాడు, ఏడుంటాడు తెలియదు, పోయి ఆడిపోయి సంతకం చేసుకొని వస్తాడు. పొరపాటున ఎవరిపైన కేసు పడితే అందరికీ న్యాయం ఒకే విధంగా ఉండాలి కదా. ఇటువంటి పెద్దవాళ్ళు ఎందుకు పోవట్లేదు అందరికి బాధాకరమైన విషయం. వరుసగా 2 వాయిదాలు కానీ పోకుంటే జైల్లో పడాల్సిందే. ఓకే. చాలా మంది నిందితులు కోర్టులకే రావడం లేదు. వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసేయాలి. 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులు ఇతర కేసులు ఇవ్వాలి. ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని నేను చెప్పిన హన్సారియా ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన వినతి చేశారో. జగన్తో పాటు పలువురు కేసులపై విచారణ ఇక వేగవంతం అయ్యే అవకాశం. హన్సారియా అనే ఆయన పెద్ద లీడింగ్ లాయర్ అండి. సో ఆయన చెప్పిన ఏదైతే సిఫార్సులు ఉన్నాయో అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. సుప్రీంకోర్టు అయితే ఆ దిశగా ఆలోచన చేస్తుంది. మనం చూస్తే 43,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదనని సిబిఐ సీజ్ చేసింది. ఆయన పైన దాదాపు 13, 14 సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఇంకా అనేక రకాల కేసులు చూస్తే 32 కేసులు దాకా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన. ఇన్ని కేసుల్లో ఒక్క కేసులో ఇక్కడ ఆయన జైలుకు పోకుండా ప్రశాంతంగా తప్పించుకొని తిరుగుతా 3 నెలలకి బెయిల్ వస్తుంది అని కార్యకర్తలలో మళ్ళీ ఉద్రేకాలు రేకెత్తించే విధంగా మీరు కూడా తప్పులు చేయండి అని పురమాయిస్తా ఉన్నాడంటే ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ఈ రోజు చేసే సుప్రీంకోర్టు విచారణ ఏదైతే ఉన్నదో సఫలీకృతమయ్యి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి చెంపపెట్టిగా ఉండాలని నేనైతే భావిస్తున్నాను. ఓకేనండి, చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.